తెలంగాణలో ఆయిల్ ఫామ్ తోటల నిర్వహణ, అంతర పంటల సాగు రాయితీ బకాయిలు 100 కోట్లను విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విడుదలైన ఈ నిధులను 2-3 రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు వెల్లడించారు. ఆయిల్ ఫామ్ సాగుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన నివాసంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పంట మార్పిడి కింద ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ఇకపై రాయితీలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామన్నారు. 2023-24 సంవత్సరానికి 59,261 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కాగా దానికి కేంద్రం 80.10 కోట్లు విడుదల చేసిందన్నారు. 53.40 కోట్లతో కలిపి నాటి ప్రభుత్వం మొత్తం 133.50 కోట్ల విడుదలకు అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇందులో కేవలం 32.72 కోట్లను మాత్రమే అప్పటి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. బకాయిల విషయం తెలియడంతో సీఎం 100.76 కోట్ల విడుదలకు అనుమతులిచ్చి ఈ నిధులను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. సూక్ష్మ సేద్య కంపెనీల నిధులను వెంటనే విడుదల చేయించామని తెలిపారు. మొత్తం బకాయిలు విడుదలైనందున 2024-25 సంవత్సరానికి నిర్దేశిత ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యం చేరుకునేందుకు కృషి చేయాలని మంత్రి ఉద్యాన అధికారులను ఆదేశించారు.